హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. అయితే అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత నుంచి జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఏజ్ ఎక్కువ ఉంటే ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఏ పర్టికులర్ కండిషన్లో ఏజ్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇస్తారనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నేను ఆ గ్రూప్లో మీకు యూజ్ అయ్యేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ గ్రూప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్లో సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ అనేది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో ఆ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్లో మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి ఈ యొక్క జాబ్స్ అయితే రావడం జరుగుతుందని మనందరికీ తెలుసు. అయితే ఈ మెరిట్ లిస్ట్ని ఏ విధంగా చూస్తారనేది ముందుగా చూసుకున్నట్లయితే సెలక్షన్కి సంబంధించి సెలక్షన్ విల్ బీ మేడ్ యాజ్ పర్ ది ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ యాజ్ పర్ ది రూల్స్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్స్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్లో ఎవరికైతే మెరిట్ లిస్ట్ ఉందో, మెరిట్ మార్క్స్ ఉన్నాయో వారిని ఆటోమేటిక్ జనరేటెడ్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క అప్లికేషన్స్ని పికప్ చేయడం జరుగుతుంది. పికప్ చేసుకొని వారిని ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి ఫ్రాడ్లెంట్ పర్పస్ ద్వారా ఈ యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం జరగదు. దీనికి సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే నో వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, పీజీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఈ పోస్టల్ జీడీఎస్ పోస్టులకి అప్లై చేసుకుంటున్నారు. అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ని మాత్రమే చూస్తారు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా వాటిని కన్సిడరేషన్ అయితే చెయ్యరు. ఓన్లీ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ 10th స్టాండర్డ్ ఆఫ్ అప్రూవ్డ్ బోర్డ్స్ aggregated to percentage to the accuracy of 4 decimals will be క్రైటీరియా ఫర్ ది ఫైనలైజింగ్ సెలక్షన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్లో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్లో పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ను కూడా తీసుకుంటూ, సో ఈ 4 డెసిమల్స్ కూడా క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 90.4324 ఈ విధంగా వచ్చినాయి అనుకోండి, ఇంకొక పర్సన్కి 4325 ఇలా వచ్చింది అనుకోండి, ఈ 90.4325 ఉన్నటువంటి పర్సన్ని పికప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 డెసిమల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ విధంగా మార్క్స్ అనేవి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇంకా పాసింగ్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ యాజ్ పర్ ది రెస్పెక్టివ్ అప్రూవ్డ్ బోర్డ్ నార్మ్స్ ఈజ్ మ్యాండేటరీ సబ్జెక్టెడ్ టు ది కండిషన్స్ రిఫర్డ్ టు ఇన్ క్లాస్ బి ఆఫ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ టేకింగ్ క్యాండిడేట్ ఇంటూ అకౌంట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది మెరిట్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్యాండిడేట్స్ హ్యావింగ్ బోత్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇన్ ద మార్క్స్ లిస్ట్ హ్యావ్ టు అప్లై విత్ మార్క్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్స్ అప్లై విత్ గ్రేడ్స్ ఓన్లీ హీస్ అప్లికేషన్స్ లైబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొంతమందికి మార్క్స్ అలాగే గ్రేడ్స్ ఈ రెండు కలిపి ఉన్నటువంటి మార్క్స్ లిస్ట్ ఉన్నాయి. వాళ్ళు మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయండి. ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ గ్రేడ్స్ అయితే ఎంటర్ చేయొద్దు. తర్వాత చూసుకున్నట్లయితే గ్రేడ్స్ని మార్క్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంది. సో గ్రేడ్ పాయింట్స్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి 9.5 వచ్చినాయి అనుకుంటే మీరు దీన్ని మార్క్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మీరు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5ను యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మార్క్స్లోకి మార్చుకోవాలి. సో 9.5 ఇంటూ 9.5 వేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ద్వారా మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి 100కి అనేది మనకి తెలుస్తుంది. అండ్ పర్సంటేజ్ కూడా తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. తర్వాత
ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్పాను కదా, ఏజ్ లిమిట్కి సంబంధించి ఎప్పుడు కన్సిడర్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ గెట్ ది సేమ్ మార్క్స్, అంటే ఒక పర్టికులర్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకుంటే క్యాండిడేట్స్, వారిద్దరికి కూడా 90% వచ్చింది అనుకుంటే అప్పుడు వీరిద్దరిలో ఒకరిని పికప్ చేయడానికి అప్పుడు ఈ ఏజ్ లిమిట్ని చూస్తారనమాట, డేట్ ఆఫ్ బర్త్ని. సో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కూడా ఇక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఫస్ట్ ఎస్టీ ట్రాన్స్ ఉమెన్కి ఇస్తారు, ఆ తర్వాత ఎస్టీ ఫిమేల్కి ఇస్తారు, ఆ తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఆ తర్వాత ఎస్సీ ఫిమేల్కి ఇస్తారు, ఆ తర్వాత ఓబీసీ ట్రాన్స్ ఉమెన్ అలాగే ఓబీసీ ఫిమేల్కి ఇస్తారు, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ ఉమెన్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి ఇస్తారు, ఆ తర్వాత యూఆర్ ట్రాన్స్ ఉమెన్ అండ్ యూఆర్ ఫీమేల్, ఆ తర్వాత ఎస్టీ ట్రాన్స్ మేల్, ఆ తర్వాత ఎస్టీ మేల్, ఇంకా ఎస్సీ ట్రాన్స్ మేల్ అండ్ ఎస్సీ మేల్. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఫస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ ఎవరైనా ఉంటే ఫిమేల్ క్యాండిడేట్స్లో వారిని తీసుకుంటారు. ఆ తర్వాత మేల్ క్యాండిడేట్స్కి వస్తారనమాట. సో ఈ విధంగా ఒక పర్టికులర్ క్యాండిడేట్స్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా, ఒక అబ్బాయికి అలాగే ఒక అమ్మాయికి మధ్య టై అయినప్పుడు వారు ముందు ఫిమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మేల్ క్యాండిడేట్స్, ఇద్దరు మేల్ క్యాండిడేట్స్ మధ్య మార్క్స్ అనేవి టై అయినప్పుడు సో వాళ్ళు ఎస్సీనా ఎస్టీనా అనేది చూస్తారు రిజర్వేషన్ బేస్ చేసుకొని. సో అప్పుడు వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ అనేది టై అయినప్పుడు మార్క్స్ అనేవి సేమ్ వచ్చినప్పుడు ఏజ్కి సంబంధించినటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసి దాన్ని బట్టి దీనికి సంబంధించినటువంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 20 పోస్ట్స్ పర్ సైకిల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. నేను ఆల్రెడీ 20 పొజిషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా నేను వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంది, లేదా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే 20 పొజిషన్స్ అనేవి ఒక పర్టికులర్ క్యాండిడేట్ పెట్టుకోవచ్చు. అది ఆల్ ఇండియా లెవెల్లో అన్ని సర్కిల్స్ కలుపుకొని 20 పొజిషన్స్కి పెట్టుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి ఒక 10 పెట్టుకుని తెలంగాణకి ఇంకో 10 పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక స్టేట్కి ఒక 10 పొజిషన్స్ పెట్టుకొని ఇంకో స్టేట్ని సెలెక్ట్ చేస్తుంటే ఆ పర్టికులర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు మిగిలినటువంటి 10 పొజిషన్స్ని కూడా మీరు అంతకుముందు ఏ స్టేట్కి అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో అదే స్టేట్కి మిగిలినటువంటి 10 పోస్టులను కూడా పెట్టుకోండి. మీరు సేమ్ డిస్ట్రిక్ట్లోనూ పెట్టుకోవచ్చు 20 పొజిషన్స్ని పోస్ట్ ప్రిఫరెన్స్ని, లేదా సేమ్ స్టేట్లో పెట్టుకోవచ్చు, లేదా 2 స్టేట్లకి కలిపి పెట్టుకోవచ్చు. 2 స్టేట్లకి కలిపి పెట్టుకుంటుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకే స్టేట్లో 20 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇవ్వడానికి ట్రై చేయండి, లేదా ఒకే డిస్ట్రిక్ట్లో 20 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో మొదట 5 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఎలా పెట్టుకోవాలి, ఆ తర్వాత మిగిలినటువంటి 15 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లకి సంబంధించిన ఈ యొక్క లింక్ అయితే పెడతాను చూడండి. తర్వాత అప్లికెంట్స్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ విత్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ డేటా విల్ ఆల్సో బి రిజెక్టెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్కంప్లీట్ డేటా ఇచ్చినా లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ యొక్క దీనికి సంబంధించిన అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా అప్లికేషన్కి సంబంధించి ప్రాసెస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ మధ్యలో రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు SMS రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి నంబర్ ఏదైతే మెన్షన్ చేశారో రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆ నెంబర్కి మీకు SMS వస్తుంది. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఆ పోస్టల్ GDS పోస్ట్ అని చెప్పేసి వస్తుంది. సో అందులోనే మీకు ఏ పర్టికులర్ డే రోజున మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ డే రోజున మిమ్మల్ని ఎక్కడికైతే రమ్మంటారో అక్కడికి మీరు పర్టికులర్ డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో మీ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే దానితో పాటు ఇంపార్టెంట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి కోర్సు సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇంతవరకు కంప్యూటర్ కోర్స్ తీసుకొని వాళ్ళు ఉంటే 60 డేస్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి రిజల్ట్స్ రావడానికి 3 మంత్స్ వరకు టైం పడుతుంది కాబట్టి 60 డేస్ కోర్సు రిజల్ట్స్ వచ్చే టైంకి మీకు ఈ యొక్క కోర్స్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్కి కూడా మీకు యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి చాలా నోటిఫికేషన్స్కి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సు సర్టిఫికేట్లు అడుగుతున్నారు కాబట్టి ఒక GDS పోస్టులకే కాకుండా ఇతర పోస్టులకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి రిజిస్ట్రేషన్ ఫామ్ చేసేటప్పుడు
ఇక్కడ ఎస్ఎంఎస్ రావట్లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డిపార్ట్మెంట్కి ఎటువంటి బాధ్యత అయితే ఉండదు. మీకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ రాకపోతే వారికి ఎటువంటి సంబంధం లేదు, అది మీరే చూసుకోవాలన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు ఎప్పుడు యూజ్ చేసే నంబర్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎస్ఎంఎస్ వస్తుంది. చాలామంది రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఎస్ఎంఎస్ రావట్లేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. జాగ్రత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.